హాయ్. 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 ఎవరో అమ్మాయి భలే బాగుందిరా. ఆమె నా లవర్రా. నువ్వు ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయితో చెప్పినావా? ఎప్పుడో చెప్పాను కానీ ఇంతవరకు ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఒక్క నిమిషం. స్పందన, 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 స్పందన. నిన్ను చూస్తే నా హృదయంలో మోగుతోంది వీణ. పాలలా ఉన్నావే ఓ పసికూన, వికసించావు నా గుండెలోన. నీ నవ్వు నాకు అందాల పూలవాన. పువ్వులా నవ్వకే ఓ మైనా, పూలతో పుట్టావా ఓ చిన్నదానా. ఏంటి సిన్సియర్గా ప్రేమిస్తున్నారా? అవునండి, మీరంటే నాకు చాలా ఇష్టం. అందరూ ప్రేమించిన అమ్మాయిలకు చెబుతారు పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని, గుండెల్లో పెట్టి చూసుకుంటానని. కానీ నేను అలా కాదు. మా అమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటానో మిమ్మల్ని అంతే ప్రేమగా సరే, ఎల్లుండి కలుద్దాం. ఎల్లుండి కలుద్దామని చెప్పిందిరా. ఎల్లుండి కలుద్దామంటే ఇంకేముందిరా, ఒప్పుకున్నట్లే కదా. రే, ఈ సంతోషంలో కవిత్వం చెప్పురా. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. అయితే చెప్తాను, రాసుకో. నీలో చూశావో చిలిపితనం, తెలుసుకున్నా నీ మనస్తత్వం. నా మనసారా రాస్తున్నా ఈ కవిత్వం. చీకటికి సూర్యుడు వెలుగునివ్వని, వేసవికి చల్లదనం తోడవని. నా పైన నీ ప్రేమ పండని, నీ హృదయం నాకుండని. నిన్ను ప్రేమించడానికి కారణం ఏమిటంటే, నీ నవ్వులో ఉంది సూర్యకిరణం, నీ మనసుకు ఉంది పువ్వులాంటి అందం. పెద్దాయన ఆగు. ఇందాక నుంచి చూస్తున్నా, చెయ్యి పైకి ఎత్తి అలా అలా ఎందుకు చేస్తున్నావు పెద్దాయన? గంట కొట్టాను బాబు. గంట కొట్టావా? గంట యాడుంది పెద్దాయన? ఇక్కడ దేవుడు ఆడున్నాడు బాబు. పెద్ద ఆయన జోకులు వేసేవాడే రోయ్. లేదు బాబు, నేను పొలంలో ఇత్తనాలు వేసేవాడిని. పెద్ద ఆయనతో మనకెందుకు లేరా, పొదాం పదా. సరే పదా, వెళ్దాం. మనం వచ్చి చాలాసేపు అయింది. ఏదో చెప్తానన్నావు, అదేంటో చెప్పొచ్చు కదా. చెప్తే ఎలా రియాక్ట్ అవుతావని ఆలోచిస్తున్నా. పర్వాలేదులే, చెప్పు. నేను ఎక్కువ రోజులు బతకను, తొందరలోనే చచ్చిపోతాను. ఏంటి, జోక్ చేస్తున్నావా? లేదు, నేను నిజమే చెబుతున్నాను. నా 2 కిడ్నీలు పాడైపోయాయి. నేను ఎక్కువ రోజులు బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు. డాక్టర్ చెప్పినా, ఆ దేవుడు చెప్పినా నీకోసం నేనున్నా. వీలైతే ఆ దేవుణ్ణి ఇక్కడికి రప్పిస్తాను కానీ నిన్ను మాత్రం ఆ దేవుని దగ్గరికి పంపించను. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వెళ్దాం పదా. ఏంట్రా అంత దిగులుగా కూర్చున్నావు? స్పందనకి 2 కిడ్నీలు పాడైపోయాయి. ఆమె ఎక్కువ కాలం బతకదంట. అయితే ఏం చేయాలనుకుంటున్నా? నేను ఒక కిడ్నీ ఇవ్వాలనుకుంటున్నాను. రే, నువ్వేం మాట్లాడుతున్నావురా? నేనేమైపోయినా పర్వాలేదు, నేను ప్రేమించిన అమ్మాయి బాగుండాలి. దయచేసి ఈ విషయం మా ఇంట్లో చెప్పకండి. నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడొస్తాను. రే, ఎన్నాళ్ళని ఇలా దిగులుగా ఉంటారా? అమ్మాయి నీకు మోసం చేసిందిరా. స్పందన ఎందుకు ఇలా చేసిందో ఇప్పటి వరకు అర్థం అవ్వట్లేదురా. ఆ అమ్మాయి ఏదో నీ కంట పడుతుంది, దిగులు పడాకురా. హలో అన్న,
మా నాన్న పిలుస్తున్నాడు, ఒకసారి రావాలంట. ఇప్పుడే వస్తున్నా. వేరే ఫ్రెండ్ పిలుస్తున్నాడు, మళ్ళీ వస్తాను. ఆగండి, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పండి. నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. మీరంటే నాకు ఇష్టం. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఉన్నట్టుండి ఆ అమ్మాయి కనపడకుండా పోయింది. ఆమె కోసమే ఎదురు చూస్తున్నాను. నా కోసం టైం వేస్ట్ చేసుకోవద్దు. బాగున్నావా స్పందన? వీడేంటి ఇక్కడ? ఎలాగోలా మేనేజ్ చేయాలి. బాగున్నావా స్పందన? ఏంటి నువ్వేం మాట్లాడట్లేదు? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు? ఇల్లు ఎందుకు ఖాళీ చేశావు? చెప్పు. నీకోసం నేను ఎంత తప్పించానో తెలుసా? ఏమైపోయావు? ఎవరు నువ్వు? ఏంటి ఆట పట్టిస్తున్నావా నన్ను? నిన్ను ఆట పట్టించడానికి నువ్వేమన్నా నా బంధువే, మా మామ కొడుకువే? వాట్ ఇయర్ న్యూసెన్స్? ఏమి ఇక్కడ గొడవ? చూడండి, ఈడెవడో నన్ను ప్రేమించాడట, నా వెంట తిరిగాడట. ఇంతకీ ఎవరైతను? నాకు కాబోయే పెళ్ళాం. ఈ కాలంలో ప్రేమించి మోసపోయిన వాడు ఏ అమ్మాయిని చూసినా ప్రేమించిన అమ్మాయి లాగానే కనిపిస్తుంది. వెళ్ళి పని చూసుకో. నేను చెప్పేది కాస్త వినండి బాస్. ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? చెప్తా ఒకటి చెప్పాలనా మీకు? ప్రియతమా నిన్ను ప్రేమించడమే నేరమా? ఓ ప్రియతమా నిన్ను ప్రేమించడమే నేరమా? నీ నిన్నే ప్రేమించి నా దారిని మరిచానే, నా దారి కాస్త చూపవే. నా గుండెను గుడిగా మలచి ఆహ్వానించానే నిన్ను, ఆ గుండెకు గాయం చేశావే ప్రేమా. ఓ ప్రియతమా నిన్ను ప్రేమించడమే నేరమా? ఓ ప్రియతమా నిన్ను ప్రేమించడమే నేరమా? ప్రాణం నీవని, నా చిలిమి నువ్వని, నా లోకం వేరని నమ్మానంతో. నా శ్వాస నీవని, నా ఊపిరి నువ్వని, నాలోనే ఉంటావని చెప్పానే అందరితో. నిన్నే నే ఎంతో ప్రేమించానే, నిన్నే వదిలిపోయావే ఏం న్యాయమని. ఓ ప్రియతమా నిన్ను ప్రేమించడమే నేరమా? స్పందన కనిపించిందిరా. కనిపించిందా? తన కాబోయే భర్తతో కనిపించింది. నన్ను అనరాని మాటలు అంది. పెళ్లి కూడా చేసుకోబోతున్నారంట. అందుకని ఇలా అయిపోతావా? ఏదో ఒకటి ఆలోచించి ఆ అమ్మాయికి బుద్ధి చెప్పు. హలో, నేను నవీన్ని మాట్లాడుతున్నాను. నీతో మాట్లాడే టైం నాకు లేదు. మర్యాదగా ఫోన్ పెట్టేసాయి. కాస్త ఆగు, నేను చెప్పేది విను. ఏంటో చెప్పు. నీ కాబోయే భర్తను నేను కిడ్నాప్ చేశాను. మర్యాదగా అతను వదిలిపెట్టు. నన్నే మోసం చేయాలనిపించిందని నీకు? నిన్నెంతో ప్రేమించాను, నీకోసం ఎంతో తప్పించాను, నా కిడ్నీ కూడా ఇచ్చాను నీకు.
నీ దగ్గర ఏముందని నిన్ను ఇష్టపడాలి? అతని దగ్గర డబ్బులున్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా ప్రేమించుకున్న వారంతా పెళ్ళిళ్ళే చేసుకుంటున్నారా? ఎంతోమంది విడిపోతున్నారు, అందులో నువ్వు ఒకటివి అనుకో. విన్నావా బాస్? మొత్తం విన్నాను. మీలాంటి అమ్మాయిలు అబ్బాయిలు ఉండటం వల్ల ప్రేమ పెళ్ళిళ్ళు జరగటం లేదు. ప్రేమ అన్న పదమే చచ్చిపోతా ఉంది. ప్రేమలో నిజాయితీ ఉంటే 100కి 100% ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఐ లవ్ యూ అంటే అర్థం తెలుసా మీలాంటి వాళ్ళకి? ఐ అంటే అయిన వాళ్ళు మాకు ఎంతమంది ఎదురున్నా, ఎల్ అంటే ఎల్లప్పుడూ నీ కోసం తపిస్తూ, ఓ అంటే ఒక్కొక్క క్షణం మీ గురించి ఆలోచిస్తూ, వి అంటే 100 జన్మలైనా మీ ప్రేమను వదలలేక, ఈ అంటే ఈ విశాలమైన మనసులో ప్రేమను కలుపుకుంటూ, వై అంటే ఎవరు ఏమి చెప్పినా వినకుండా ఈ ప్రేమే మాకు ఓ పండుగని అనుకుంటూ, ఓ అంటే ఒక్కసారి మీరు చిరునవ్వుతో మా వైపు చూస్తే, యు అంటే యుద్ధాలు ఎన్ని జరిగినా ఊరుకోం, ప్రేమిస్తూనే ఉంటాం. ఇది ఐ లవ్ యూ అంటే అర్థం. ప్రేమ గురించి ఇంతగా తెలిసినవన్నే వదులుకున్నావంటే ప్రపంచంలో నీ అంత మూర్ఖురాలు ఎవరు ఉండరు. వెళ్ళిపో, నాకంట ఇంకోసారి పడకే. నువ్వు చెప్పేది నేను నమ్మాలా? నువ్వు చెప్పేది నేను నమ్మితే నాకు కాబోయే భార్యని అనుమానించేవన్నీ అవుతాను. అనుమానం కాదు బాస్, నిజాలు తెలుసుకోమంటున్నాను. నువ్వు ఒక్కసారి కిడ్నాప్ అయినట్టు నటిస్తే నీ కాబోయే భార్య ఎలాంటిదో నీకే అర్థమవుతుంది. ఇంతగా బతిమాలుతున్నావు కాబట్టి సరే పద. మీరేంటండి ఇక్కడ కూర్చున్నారు? మీకోసమే ఎదురు చూస్తున్నా. సారీ అండి, ఇక నేను ప్రేమించలేను, నా జీవితాన్ని నేను చూసుకుంటాను. ప్రేమించిన వాళ్ళ కోసం అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఎదురు చూస్తుంటారు. ఏమైంది పెద్దాయన, కింద కూర్చున్నావు? ఏంటి ఏదో దిగులుగా కూర్చున్నావు? ఏమీ లేదు బాబు, ఓ పని చేసి పెట్టమని అందరినీ అడిగాం బాబు, ఎవరు కుదరదని చెప్పేశారు బాబు, అందుకే కూర్చున్నాను బాబు. ఆ పని ఏంటో మాకు చెప్పు, మేము చేసి పెడతాం. చేస్తారా బాబు? చేస్తారా బాబు? నాకు ఆకాశంలో నీలిం రంగు నచ్చలేదు, గ్రీన్ కలర్ కొడతారా? ఏం బాబు? ఆగండి బాబు. ఏ రే వీళ్ళు?